Hi guys, welcome back to Shankar Revision. So ఇది డే 39. సో నేను రివ్యూ పోస్ట్ చేయలేదు, సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో నా పర్సనల్ వర్క్ వల్ల. అండ్ ఈ రివ్యూకి వచ్చేస్తే సో దీంట్లో టాస్క్ జరుగుతుంది. సో క్యాప్టెన్సీ కంటెండర్గా ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక 4-5 మెంబర్స్ని. సో దీంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అందరు క్యాప్టెన్సీ కంటెండర్స్. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో దివ్య గారిని, భరణి గారిని, మన తనుజ గారిని, సుమన్ శెట్టి అని 4 సెలెక్ట్ చేసుకుంటారు. సో దీంట్లో ఈ ఫుట్బాల్ గేమ్ అయితే ఉంటుందో ఆ గేమ్ వీళ్ళు ఆడితే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఒక్కొక్క కంటెండర్ని ఒక్కొక్క కంటెండర్ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా వాళ్ళు వచ్చిన కంటెండర్స్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ చేసుకుని వెళ్తారు. సో దీంట్లో ఫైట్ జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. సో తనుజ గారి మీద గౌరవ్ గారు నెట్టేశారు అని అదొక గొడవ జరిగింది. తను అరుస్తారు. దీని తర్వాత మన కళ్యాణ్ అంటారు, తనుజ గారు ఈ గేమ్ నుంచి తనుజ గారు, భరణి గారు, దివ్య గారు అడుగుతారు. దాని తర్వాత సుమన్ శెట్టి అన్న మాత్రం మిగులుతారు. సుమన్ శెట్టి అన్న కామన్ ఈ సెలబ్రిటీ నుంచి వైట్ కలర్ ఎంట్రీ వాళ్ళతో పాటు పోటీ పడతారు. సో కంటెండర్. అండ్ దీంట్లో ఈరోజు ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. దేని గురించి అంటే మాధురి గారికి మరియు మాధురి గారికి రీతు గారికి. అది ఏంటి, వీళ్ళు అసలు మాధురి గారు వచ్చినప్పటి నుంచి గొడవ కాన్సెప్ట్ క్వశ్చన్. సంజయ్ గారు వచ్చేమో గుడ్డు కాన్సెప్ట్, దొంగతనం కాన్సెప్ట్ తీసుకొస్తే మాధురి గారు ఏమో ఈ గొడవ కాన్సెప్ట్, లొల్లి కాన్సెప్ట్ మీద ఉన్నారు. ఎందుకంటే అది చిన్న గొడవ కొంచెం చిరాకు తెప్పిస్తుంది. ఒక గొడవ ఒక్కసారి 2 సార్లు బాగా అనిపిస్తుంది. కానీ అదే గొడవ 10 సార్లు 20 సార్లు వింటా ఉంటే, అరుస్తూ ఉంటే మనకే చిరాకు అవుతుంది. స్టార్టింగ్లో కొంతమంది కూడా అసలే కదా అరుస్తున్నారు, మనసులు అన్నారు. సో ఇక్కడ కూడా గదే జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏదైనా ఒక గొడవ చూసి ఇంట్రెస్టింగ్ ఉండాలి. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే ప్రతి దానికి ఈ గిన్నె గడికపోయినా, తినకపోయినా, పడుకున్నా. అండ్ ఇక్కడ గొడవ స్టార్టింగ్ జరిగింది అంటే ఆ రోజు నైట్ మాధురి గారికి వీళ్ళొకరికి నిద్ర పడక బయటికి వెళ్ళి ఉన్నారు. సో క్యాప్టెన్ రూమ్లో మన రీతు, కళ్యాణ్, డెమోన్ వీళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ బయట రాము వీళ్ళందరూ కూర్చుంటారు. సో మాధురి గారు, రమ్య గారు వెళ్ళి చెప్తారు వాళ్ళకి, ఇట్లా మాకు డిస్టర్బ్ అవుతుంది, నిద్ర పడట్లేదు. నిఖిల్ గారు చెప్పారు, మాకు ఇట్లా మీరు డిస్టర్బ్ అవుతుంది, ఇట్లా మాట్లాడుకుంటారు, సో నిద్ర పడట్లేదు, సో మాకు నిద్ర ఇంపార్టెంట్ కదా, మీరు సరిగ్గా పడుకోలేని నిఖిల్ గారు కూడా చెప్తారు. సో గౌరవ్ గారు కూడా కంప్లైంట్ చేస్తారు. సో ఈ విషయంలో చిన్న విషయంలో పెద్దగా తీసుకెళ్ళిపోతారు. సో మాధురి గారు ఫైర్, రీతు ఫైర్ అయ్యి ఇక్కడ తనుజ గారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే తనుజ గారు ఇప్పుడు కొద్దిగా మాధురి గారితో క్లోజ్ అవుతున్నారు అండ్ సంజయ్ గారితో క్లోజ్ అవుతున్నారు. కళ్యాణ్ని కొద్దిగా పక్క పెట్టిన విషయం చెప్పాలి. ఎందుకంటే నాన్న పక్క పెట్టింది. అండ్ ఇప్పుడు మాధురి గారితో మళ్ళీ క్లోజ్ అయినప్పుడు కళ్యాణ్ పక్క పెట్టింది. ఆమె ఏ సేఫ్టీ ఉంటుందో తెలియదు. మనం అది గేమ్ కంటెండర్ వాళ్ళ ఇష్టం అది. సో ఇక్కడ మాధురి గారు ఈ హౌస్కి వచ్చిన తర్వాత ఊరికి అరుస్తే ఎవరినైనా చిరాకు తప్పి వారు పంపిస్తారు, ఓట్లు కూడా వేయరు. సో మాధురి గారు గేమ్ ప్లాన్ మార్చుకోవాలి. సో బిగ్ బాస్ హౌస్ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇది షో రద్దు చేయాలని చెప్పి విన్నాము మేము కూడా. అది ఎంతవరకు నిజమో కాదో, నిజమైతే జరిగింది. ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే మరి అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. సో అది పెద్దలు చూసుకునేవా మనకి, బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ ఇంకోటి హౌస్ హార్మోని ఏంటంటే గొడవ వల్ల అంత హార్మోని బ్యాలెన్స్ ఉండదు. సో ఫ్రెండ్షిప్ వల్ల కూడా ఇది హౌస్ బాగుంది, నడుస్తుంది. ఇంకా అంటే దానికి కేవలం ఇమాన్యుయల్ ఒకటే. నేనేమో ఇమాన్యుయల్కి పిఆర్ కాదు, ఇమాన్యుయల్ సపోర్ట్ కాదు. నాకు ఇమాన్యుయల్ అనే గేమ్ ఇష్టం, ఇమాన్యుయల్ పర్సనల్గా కూడా ఇష్టం. బట్ ఏంటంటే నేను దాన్ని ఏం హైప్ చేయను. ఎవరు ఎలా బాగా ఆడితే బాగుందని అయితే ఇమాన్యుయల్ తప్పేసి చెప్తా. సో నేను 100గా ఉండను. సో అందరూ మన వాళ్ళే అని చెప్పి చూస్తాం. సో ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇష్టం, అభిమానం కాబట్టి 1 సైడ్ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల ఇమాన్యుయల్ అనేది ఇంకొద్దిగా పాజిటివ్ దొరికింది అనిపిస్తుంది. ఎందుకంటే తను ఫన్ చేయడానికి ఒక మూమెంట్ దొరుకుతుంది అక్కడ. సో వాళ్ళకి అయితే ఆయిషా గారితో కావచ్చు, లేకపోతే మన మాధురి గారితో కావచ్చు, లేకపోతే మన రమ్య గారితో కావచ్చు, గౌరవన్నతో కావచ్చు, ఏదో ఇట్లా ఫన్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది దానికి. సో ఇంకా స్కోప్ పెరుగుతూ ఉంటుంది, మనకు చూనికి ఒక ఆశ వస్తుంది. సో కానీ ఊరికే గొడవలు పడితే కూడా ఎవరికి చూడబుద్ది కదా. చూడాలి ఈ గొడవలు ఇక్కడ ఆగిపోతుందా, ఇంకా ముందు ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఎవరైతే ఏరవద్దు టామ్ గర్ల్ అనుకున్నామో ఆయిషా గారి 2-3 సార్లు ఏడ్చారు. సో బాండింగ్స్ మధ్యలో కొంచెం జరుగుతూ ఉంటాయి. అండ్ కళ్యాణ్ కూడా తనుజ గారి గురించి కొంచెం బాగా చెప్పారు. అంటే తను నిల్చుంది, నాకు సపోర్ట్గా నిల్చునేది, మాట్లాడేది ఈ మధ్య తగ్గిపోయిందని. చూద్దాం, ఒక డే ఉన్నట్టు నెక్స్ట్ డే ఉంటుంది కదా. లాస్ట్ రోజు జరిగిందని ఈ రోజు జరగాలని మనం ఏం చెప్పుకోలేం కాబట్టి చూడాలి ముందుగా అది ఎలా పోతుందో, ఎలా ప్రొటెక్ట్ అవుతుందో. అండ్ ఇలాంటి అప్డేట్స్ గురించి సో మీకు నెక్స్ట్ వీడియోలో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎవరు క్యాప్టెన్ ఎవరు చెప్తాను. సో ఈ వీక్ డబుల్ క్యాప్టెన్స్ ఉంటారు. సో ఎవరో క్యాప్టెన్ చెప్తాను. సో అందరికి నా నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.